టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రవరంలో స్థానిక 13వ వార్డు తాడితోట ఎంజీ మార్కెట్ తూర్పు గేటు ఎన్వీఆర్ స్కూల్ వద్ద వెంచేసి ఉన్న వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ హాజరై భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాయి అప్పన్నబాబు, నడిపల్ల త్రినాథరావు, నాలం బాబురావు, సుధాకర్, నీలా జ్యోతి బాబు, గ్రంథి సూర్యారావు, ఎస్బి శ్రీను భక్తులు పాల్గొన్నారు. మీరు కూడా వెనకండి చదమ్మా అప్పన్నా రండి సార్ రండి నువ్వు బాగా ఇన్సెట్ చేసుకున్నావు. రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు అన్నయ్య యాంగ్ డైనమిక్ హీరో కార్యక్రమానికి ఇచ్చేశారు. రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు అన్నయ్య యాంగ్ డైనమిక్ హీరో అత్యంత భారీ వెలుగుతుంది. రాజమండ్రి ఎమ్మెల్యే గారు రాజమండ్రి కాబట్టి కార్యక్రమానికి ఇచ్చేశారు. వచ్చినమ్మా అందరూ దయచేసి లైన్ లో రండమ్మా. దయచేసి లైన్ లో రావాలి. అమ్మా ఎదురుకెళ్ళండి. అమ్మా అమ్మా ఆడవారికి ప్రత్యేక లైన్ ఉందమ్మా. ఆడవారికి ప్రత్యేక లైన్ ఉంది. మగవాళ్ళంతా కలవద్దు. అక్కడ మీ ప్లేట్ కూడా ఎవరు దయచేసి అర్థం చేసుకోండి. ఎవరన్నా భక్తులు విరాళం ఇవ్వాల్సింటే ఉన్నారమ్మా రాయించుకుని వాళ్ళే మా కమిటీ మెంబర్లు ఆలయం పక్కనే ఉన్నారమ్మా. విరాళం ఇచ్చి కూర్చున్నాం. ఈరోజు శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తాడితోట శ్రీ ఎన్వీఆర్ స్కూల్ వద్ద ఏం చేసి ఉన్న సిద్ధి వినాయక ఆలయం దగ్గర మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
దానికి ముఖ్య అతిథులుగా శ్రీ రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గణకృష్ణ గారు తదితర నాయకులు అన్నదానానికి ఇచ్చేసి ఆలయానికి స్వామివారి దర్శనం చేసుకొని ఒక భక్తులకి ప్రసాదం వితరణ చేసి వెళ్ళారు. కావున వారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న భక్తులకు విరాళాలు ఇస్తున్న స్వామివారి భక్తులకు వారికి పేరు పేరున ఆలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా ఈ యొక్క ఆలయం మీద అలా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. సుమారు ఎంతమందికి పెట్టారండి వాళ్ళ అన్నదానం? ఈరోజు ప్రతి ఏడాది కూడా సుమారుగా 5,000 నుంచి 5,500 వరకు మన భక్తులకి అన్న ప్రసాదం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా భక్తులు తండాలుగా వచ్చారు. 5,000 మంది పైన వచ్చి ఉంటారని మా అంచనా. మేము కూడా దానికి సిద్ధపడే ఒక ప్రసాదాలు తయారు చేసాం. వారికి అన్ని విధాలుగా కూడా ప్రసాదం అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆలయ కమిటీ ద్వారా తెలియజేస్తాం.